హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. అండ్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2025 ఈరోజు స్టార్ట్ అవుతుందండి. సో ఈరోజు నుంచి అందరి లైఫ్ బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను పెట్టే వీడియో ఏంటంటే, తిరుపతి నుండి 7 కిలోమీటర్స్ ఉందండి తన్నపల్లి అనే చిన్నది ఊరు. అండ్ ఇక్కడ కొండ గుడి ఉందండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. మంచి వ్యూ పాయింట్ అండి, ఇది గుడి మంచిగా ఉంది అండ్ బాగుందండి. అండ్ ఈ కొండ ఎక్కి చూసే వరకు మొత్తం అంతా కనబడుతుంది తిరుపతి అంతా అండి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ చుట్టుపక్కల కొండలు అండ్ తిరుపతి వ్యూ పాయింట్ అండ్ చెరువులు, పొలాలు, చాలా అందమైన లొకేషన్ అండి. ఎవరైనా చూకుంటూ వెళ్ళి ఒకసారి చూసారండి. తిరుపతి నుంచి 7 కిలోమీటర్ దూరం అవుతుంది. ఇది మంచి ప్లేస్ అండి. అండ్ గుడి కూడా చాలా బాగుంది. మార్నింగ్ అనుకున్నామండి. సో నిన్న అనుకొని మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళామండి ఫ్యామిలీతో. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంకా పాప అక్కడ ఉందామని చెప్పింది కాసేపు, కానీ ఎండ ఎక్కువ వల్ల వచ్చేసాము. అండ్ ఓవరాల్గా ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఈ కొండ ఎక్కినాక తిరుపతి మొత్తం కనబడుతుందండి. చుట్టుపక్కల మొత్తం అంతా సరౌండింగ్స్ అన్నీ, అంటే కొండలు, పొలాలు, చెరువులు అండ్ ఇల్లు ఆల్మోస్ట్ అన్నీ కనబడతాయండి. అంత మంచి లొకేషన్ ఇది. నేను ఎప్పుడు చూద్దాం అనుకున్నాను తనపల్లికి, కానీ నాకు కుదరక వెళ్ళలేదండి. అండ్ నిన్న మటుకు ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా వెళ్ళాలని చెప్పి. న్యూ ఇయర్, కొత్త సంవత్సరము అండ్ కొత్త లైఫ్ రావాలని చెప్పి వెళ్ళంగా కోరుకొని మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళామండి 2 వీలర్లో. చాలా పడిందండి గుడి అండి ఇది. ఆల్మోస్ట్ అంతా కనబడుతుందండి. చూడండి, మొత్తం వ్యూ అండి, తిరుపతి మొత్తం కనబడుతుంది. చుట్టుపక్కల కొండలు, ఆ పొలాలు అండ్ ఇల్లు చూడండి, చెరువులు. ఆల్మోస్ట్ చాలా పెద్ద వ్యూ పాయింట్ అండి ఇది. నాకు తెలిసి అందరూ చూసింటారు తన్నపల్లిని, నేను ఇంతకు చూడలేదన్నమాట. నేను వచ్చి సుమారుగా చాలా వెళ్ళింది తిరుపతి వచ్చేసి, కానీ ఇంతకు పోలేదు. ఈరోజు ఎందుకో నైట్ అనుకున్నానండి పోవాలని. సో మార్నింగ్ లేసా, బాగా రెడీ అయ్యి బయలుదేరాం. చాలా బాగుంది. మా పాప అయితే మళ్ళీ వెళ్దామని చెప్పింది, ఇంకోసారి వెళ్దాంలేమో అని చెప్పాను మా పాపతో. మంచి వ్యూ పాయింట్ అండి ఇది. మొత్తం తిరుపతి కనబడుతుందండి. ఇది కొండకు చూసే కనుక చూడండి, ఆల్మోస్ట్ ఎంత బాగా కనబడుతుంది అన్నీ. అండ్ తిరుపతి ఉండేవాళ్ళు అండ్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళి చూడండి, మంచి వ్యూ పాయింట్ అండి. అండ్ గుడిలో దర్శనం చేసుకున్నాక హ్యాపీగా అలా కాసేపు కూర్చొని అలా ఫోటో షూట్ తీసుకొని, వీడియో తీసుకొని హ్యాపీగా రావచ్చండి. చాలా అందమైన లొకేషన్ ఇది. ఇంతవరకు ఉన్నానండి తిరుపతిలో 14 ఇయర్స్గా. ఇప్పుడు నేను పోలేదు వాడికి. కారణం ఏంటంటే అనుకుంటున్నా కానీ కుదరలేదు. నేను ఎవరు పిల్లలు అనుకున్నామాట పోవాలని చెప్పి. న్యూ ఇయర్ కాబట్టి, న్యూ ఇయర్ ఉన్న స్టార్టింగ్ రోజు వెళ్దామని డిసైడ్ అయిపోయి బలంగా మార్నింగ్ నిద్ర లేసేసి రెడీ అయ్యి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా స్కూటీ వేసుకొని వెళ్ళామండి. సో బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ దిగేటప్పుడు చాలా భయం వేసింది మా పాపకి. కింద ఇట్లో కదండి, అంటే ఇక బ్రేకులు ఇక్కడ లూజ్ ఉంటే మటుకు బండి కిందకి ఇక్కడ వెళ్ళిపోతుందండి. నా బండి కూడా బ్రేక్ కొద్దిగా లూజ్ ఉన్నాయన్నమాట, గట్టి పట్టుకున్నాను అడుగు కూడా. సో కిందకి వెళ్ళేందుకు భయం అనమాట. కాబట్టి బ్రేక్స్ గట్టిగా ఉంటేనే బాగుంటాయి, లేకపోతే కింద పడితే మటుకు ఎక్కడికి వెళ్తారండి. సో పోయేటప్పుడు బాగుంటుంది, వచ్చే మటుకు బ్రేక్స్ గట్టిగా పట్టుకోవాలా. అక్కడ బ్రేక్లు ఉన్నాయనుకోండి కింద ఎక్కడ పడతారు. నేను గట్టి పట్టుకున్నాను బ్రేక్స్ని, బండివి. అయితే బాగుందండి. ఇంక ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. మంచి ప్లేస్ అండి ఇది. తన్నపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొండపడిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళి చూడాలంటే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.